హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో అయితే చాలా 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 బాగుంటుందండి. మేము కేరళకి వెళ్ళాం కదా, రీసెంట్గానే ఆ కేరళలో కొన్ని వీడియోలు అన్నీ మీకు పెట్టుకొని వస్తున్నాను అనమాట. నేను లాస్ట్ కలరీ పట్టు వీడియో పెట్టాను, నెక్స్ట్ ఇప్పుడు ఇదే అనమాట. మేము నెక్స్ట్ డే ఏంటంటే ఈరోజు ఉన్న కాడికి కొంచెం చుట్టుపక్కల ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూద్దాము అనేసి అనుకుంటున్నాం అనమాట. ఈరోజు మార్నింగ్ అయితే కనుక లేవగానే ఈ కుక్క పిల్లలతో ఆడడం మొదలుపెట్టారు. ఈ ఎవరు చిన్నని మా అనూషని. తను ఏం చెప్పానంటే, నేను కొంచెం కాటేజ్ అంతా కూడా వీడియో తీసుకొని వచ్చేయమన్నాను. నేనైతే వంట చేస్తున్నాను అనమాట. వీళ్ళు ఈ కుక్క పిల్లలతో ఆటలాడుతున్నారు. ఈరోజు అయితే మేము తీసుకున్న కాటేజ్, దానికి రేట్ ఎంత పడిందో ఇవన్నీ కూడా మీకు చెప్తానండి నేను ఈ వీడియోలోని. రూమ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎవరైనా వెళ్తే వెళ్ళండి. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు మేము ఎక్కడెక్కడ వెళ్ళాము, ఏం చేసాము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలోనే చూపించేస్తాను, ఓకేనా? ఇప్పుడైతే కనుక వీడియో కంటిన్యూ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా అయితే కనుక ఈ వీడియో మీ అందరికీ చూపిస్తున్నాను. ఇది ఐవీ కాటేజ్ అండి. కాటేజ్ అయితే చాలా బాగుంది. మనము సీజన్ టైంలో వస్తే ఇది ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. మేము కూడా అన్ సీజన్లోనే వచ్చామండి, సీజన్లో ఏం రాలేదు. మేము వెళ్ళే టైంకి అంత ఫుల్గా రష్ ఏమీ లేదనమాట. కానీ రేట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకైతే పర్సనల్గాని. మామూలు మేము ఇంతకుముందు ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చినప్పుడు ఇంత రేట్ అవ్వలేదు. అంటే రేట్ అవ్వలేదు అంటే అప్పుడు మేము ఒక 10 మందిలా వచ్చాము. అప్పుడు రేట్ని బట్టి అది నచ్చిందేమో. ఇప్పుడు మేమే రావడం వల్ల ఇది రేట్ కొంచెం ఎక్కువైందని అనిపించింది. రేట్ ఎందుకు ఎక్కువైంది ఏంటో రూమ్స్ కూడా మీకు చూపిస్తాను రండి. కాటేజ్ అయితే కనుక బయట వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు చూస్తున్నారా, ఎదురుకుండా ఆవకాడో చెట్టు అండి. మీకు ఈ చెట్టు ఎందుకు చూపిస్తున్నానంటే, మా ఇంట్లో దీని అంత చెట్టు ఉందన్నమాట. కానీ దానికి కాయలు లేవు. నాకు గుర్తుగా ఉంటుంది, మా ఆయన గారికి చూపిద్దామని ఈ చెట్టు కూడా ఒక చిన్న వీడియో తీశాను. ఇక మనం రూమ్లోకి వెళ్ళేటప్పుడు బయట వ్యూ అనమాట అండి. ఇది చక్కగానే చూస్తున్నారా, ఎదురుగుండాన్ని ఒక 2 ఉయ్యాళ్ళు ఉన్నాయి. చక్కగా మనం కూర్చొని ఉయ్యాళ్ళు ఊగుతూ ఒక కాఫీ తాగుతూ టిఫిన్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీస్తో వస్తే చాలా చాలా బాగుంటుంది. మేమైతే మా ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడైతే మా ఆయన గారు కుక్క పిల్లలకి అన్నం కలపమని నన్ను అక్కడ నేను మా ఆయన గారు నుంచున్నాము. ఈ లోపల మా అమ్మ ఏంటంటే మీ అందరికీ వీడియో చూపిస్తుంది. ఈ రూమ్స్ కూడా చాలా బాగుంటాయి, ఒకసారి చూసేయండి. ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. డబుల్ బెడ్రూమ్లోనే 6 మెంబర్స్ పడుకోవచ్చు చక్కగాని. 3 కాట్ ఇచ్చారు, బాగుంది. బెడ్ కానీ అన్నీ, వాటర్ కూడా చాలా బాగుందండి. మనకి నిత్యం హాట్ వాటరే వస్తుందన్నమాట. ఎందుకంటే అది చల్లని ప్రదేశం కదా, మనమైతే చన్నీళ్ళు అసలు చేయలేం, గడ్డ కట్టిపోతాం అనమాట. ఇక్కడైతే కనుక చూస్తున్నారా, ఒక చిన్న మిర్రర్ ఇచ్చారు, షింక్. ఆ వైట్ సైడ్ డోర్ కనబడుతుంది కదండి, వైట్ కలర్ది, అది బాత్రూమ్ అనమాట. పర్వాలేదండి, బాగానే ఉంది. ఒక టీవీ, ఈ టీవీ మనం ఆన్ చేసినా మనకు తెలుగు రాదు, అంతా కూడా తమిళ్లోనే ఉంటుంది. అర్థమైన వాళ్ళు పెట్టుకొని చూడొచ్చు, మేమైతే పెట్టలేదనమాట. ఇకైతే కనుక ఈ రూమ్లో మాతో వచ్చిన చిన్న మా ఆయన గారు పడుకున్నారు. ఇక నెక్స్ట్ రూమ్ కూడా వెళ్దాము రండి. ఇకైతే కనుక ఇది నెక్స్ట్ రూమ్ అనమాట. ఈ రూమ్లో నేను మా అమ్మాయి అనమాట. చూస్తున్నారా, మా ఇద్దరం ఎంత గలేజ్ చేసి పెట్టామో. ఎందుకంటే ఇప్పుడు మేము హడావుడిగా వెళ్ళాలి కదా. మా అమ్మాయి ఆల్రెడీ బట్టలు తీసి బయట పెట్టి బ్యాగులు కొంచెం సదురుతుందనమాట. ఈ లోపల మీ అందరికీ చూపించమని చెప్పాను. ఇంత గజిబిజిగా ఉంది, ఏమనుకోవద్దు. మాకు ఈ రూమ్ లోపల ఏంటంటే ఒక టేబుల్ ఇచ్చారు, ఒక చైర్ ఇచ్చారు. ఇలాగే నార్మల్గానే 3 కాట్ బెడ్ అనమాట, సగం సగం. ఇక్కడ కూడా నేను మా అమ్మాయి పడుకున్నాం మంచిగా. ఒక వార్డ్రోబ్ ఇచ్చారండి, అందులో ఏం మేము యూజ్ చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, మా లగేజ్ తెచ్చిన లగేజ్ అంతా కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. ఈవినింగ్ వచ్చి అయితే కనుక ఇదంతా మొత్తం సర్దేస్తానులేండి, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇందులో లోపలికి వచ్చేసిన తర్వాత కూడా చలి అనేది చాలా ఎక్కువ ఉందండి. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం స్వెటర్స్ అవి పట్టుకెళ్తే చాలా బెస్ట్ అనమాట. ఇకైతే కనుక మా ఆయన గారికి నేను లంచ్ కుక్క పిల్లలకు కలపడానికి ఇచ్చేసాను. కొద్దిగా రైస్ నైట్ ఎక్కువ ఉండనమాట, ఎందుకంటే మార్నింగ్కి పులిహోర చేసుకోవడానికి బాగుంటుంది, టిఫిన్లు ఇవన్నీ కాకుండా అని చెప్పేసి. ఇక్కడైతే మా ఆయన గారు కుక్క పిల్లలకు అన్నం పెట్టడానికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అయితే వాయిస్ ఇవ్వకుండా మీకు డైరెక్ట్గా వీడియో పెడతాను, చూసేయండి. ఏమో ఏయ్యి కుక్కలయ్యి
తినాలి అంటే అవి రాని పొద్దున్నే వంట అది చేసేసుకుంటున్నాను నేను. ఇదిగోండి చూడండి ఒకసారి. ఫస్ట్ అయితే కనుక రాత్రి కొంచెం అన్నం ఎక్స్ట్రా వండేసి పులిహోర కలిపాను. కొంచెం కలిపి కొంచెం మా ఆయన గారు కుక్కలకి వేస్తున్నారు అనమాట. మీకు అది కూడా చూపిస్తాను. ఇది నైట్ ఏం చేశానంటే చికెన్ కర్రీ వండాను, అది కొంచెం ఉంది. ఆల్రెడీ కాఫీ పెట్టేసి ఇచ్చాను మా వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే కొంచెం వెజిటేబుల్స్ వేసి లైట్గా బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేస్తాను. ఎందుకంటే ఇవన్నీ వండేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నాం అనుకోండి రూమ్లో, మనం వెళ్ళి మళ్ళీ అన్నీ తిరిగి వచ్చేటప్పటికి ఫుడ్ రెడీగా ఉంటుంది కదా. బయట మాకు కొంచెం సెట్ అవ్వలేదు అసలు, అందుకని చెప్పేసి ఫుడ్ కొంచెం మాకు బయట సెట్ అవ్వలేదండి. అందుకని చెప్పేసి మేము ఇలా వండుకోవడమే పెట్టుకున్నాం అనమాట. ఇవాళ ఉంటాము, రేపు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరుతామండి. కానీ అయితే చాలా బాగుంది రూమ్ అయితే. మీ అందరికీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఎవరైనా వస్తే కనుక ఈ కాటేజ్ నేమ్ ఇవన్నీ కూడా పెడతాను, చూడండి ఒకసారి. కింద అయితే కనుక మా వాళ్ళు సర్దుతున్నారు. నేను ఈ వంట అయిపోయాక మేము రెడీ అయ్యి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని లాన్ పెట్టేసి మేము కూడా బయటకు వెళ్తాము. ఇక్కడైతే మేము అందరం చక్కగా రెడీ అయిపోయామండి. ఇక్కడ చూస్తున్నారా, నేను మా అమ్మాయి కూడా దిగిపోతున్నాము. మా ఆయన గారు ఆల్రెడీ కార్లో కూర్చుండిపోయారు అనమాట. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉంటాయండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఎక్కడ మిస్ చేయకుండా ఒక లైక్ అయితే చేసేయండి, ఓకేనా. ఇక్కడ వీడియో అయితే నేను వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వట్లేదండి, డైరెక్ట్గా నేను రియల్గా పెట్టేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చే కన్నా అలా డైరెక్ట్గా వీడియో చూస్తే చాలా బాగుంటుంది కదా, మీకు కూడా నచ్చుతుంది. చూడండి. ఫోటో పాయింట్ అండి, తీయించుకుందాం ఫోటో. ఎక్కడ ఏంటి ఫోటో తీయించుకుందామా? చాలా బాగుంది. ఇప్పుడే తీయించుకుందాం. అంటే ఫేస్లు కొంచెం బాగున్నాయి కదా. పక్కన పార్క్ చేయండి మీరు, రోడ్డు మీద పార్క్ చేయకండి. అబ్బా ఈ గుర్రాలు ఎంత కంపోతున్నాయో. చీ, ಎಷ್ಟು ನಿಕಾಂಗ మీకు కావాలంటే కొన్ని సింగిల్ తీస్తాను ఇంకోటి, సరేనా? ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక మా అమ్మాయిని ఈ ఫోటో తీయించుకోవడానికి ఎంతసేపు బతిమలాడాల్సి వచ్చిందో. నిజంగా ఇంట్రెస్ట్ చూపించరండి. ఈ రోజులో ఉన్న పిల్లలు ఫోటోలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ అమ్మాయి ఏంటో అసలు తీయించుకోదు. చాలాసేపు బ్రతిమలాడితేనే కానీ ఆ ఫోటో తీయించుకోలేదనమాట. ఇంకా తీయించాను, కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయండి. నేను ట్రై చేయలేదు, చిన్నపిల్లలకి బాగుంటుంది కదా, తిను ట్రై చేసిందనమాట. ఇది ఫోటో పాయింట్ అనమాట. ఇది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇటు సైడ్ రాలేదండి, ఇది వేరే పక్క వ్యూ అనమాట. ఇదంతా కూడా చాలా చాలా బాగుందండి. మొత్తం రూట్ అంతా కూడా జనాలు అందరూ సూపర్గా ఉందన్నమాట. ఈ ఏరియాలోనే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా హార్స్ రైడ్ కూడా ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. మనిషికి 150-200 అడిగినట్టున్నారు. నేను ఎక్కుదాం అనుకున్నాను కానీ వాటి దగ్గరికి వెళ్తుంటే అదొక రకమైన స్మెల్ వస్తుందండి. నిజంగా నేను ముందే అటువంటి వాసనలు ఉంటే దగ్గరికి వెళ్ళలేను అనమాట. ఆ వాసన అయితే చాలా ఇదిగా ఉంది, మేము ఎక్కలేదు. ఇక్కడైతే కనుక ఫోటో తీయడానికి అని చెప్పి నేను మా వాళ్ళకి వీడియో తీస్తున్నాను, వాళ్ళకి తెలియదు అనమాట. ఆ చిన్న అడుగుతున్నారు ఒక ఫోటో తీయండి మేడం గారు అని. నేనేమో వీడియో అయితే గుర్తుగా ఉంటుంది అని చెప్తున్నాను ఇక్కడ. ఇకైతే కనుక ఇక్కడ నుంచి ఫొటోస్ అన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం వేరే చోటికి వెళ్దాము. అంటే ఇక్కడ ఒక టీ ఫ్యాక్టరీ ఉంటుంది కదండి, టాటా టీయో అదేదో పేరు ఉందండి దాన్ని, నేను మీకు చెప్తాను, ఒకసారి చూపిస్తాను చూసేయండి. ట్రిపుల్ టీ అనుకుంటా, ట్రిపుల్ టీ ఒక ఉంది, అక్కడికి వెళ్తున్నాను, రండి.
దా సార్ స్లో చేసాను ఫ్యాక్టరీ చూస్తారా. ఇక్కడైతే మనము టీ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ కూడా వ్యూ పాయింట్, ఫోటో పాయింట్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలామంది వెళ్ళే ఉంటారు కదా, అందరికీ తెలుస్తుందండి. మేమైతే ఈ సైడ్కి వెళ్ళలేదు, ఎందుకంటే కార్ పార్కింగ్ కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా తర్వాత మా ఆయన గారు, మీరు విన్నారు కదా ఆల్రెడీ, మీకు వీడియో లాస్ట్లో కొంచెం చెప్తాను చూడండి. ఈయనైతే టీ ఫ్యాక్టరీలోకి వెళ్తారా అని అడిగారు. వెళ్దాం పదండి అని అన్నాను. సరే అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ క్రౌడ్ని చూసి మా ఆయన గారు అన్నారు, లోపలికి వెళ్ళే కన్నా బయట అయితే ఒక చక్కగా ఒక టీయో కాఫీయో తాగి వెళ్ళిపోతే బెస్ట్ కదా అని అడిగారు అనమాట. ఇంకా దాని గురించి ఎందుకు చెప్పండి, ఒకసారి నిజంగా అడగడం, అలాంటప్పుడే కదా కోపం వస్తుంది. ఈ కోపం మీరు చెప్తే నమ్మరు. నెక్స్ట్ డే దాకా కంటిన్యూ అయిపోయిందనమాట. మాకు ఇంకేం లేదండి, లోపలికి తీసుకెళ్ళన్నారు. ఇంక దేనికి రావడం, అసలు ఇంత దూరం వచ్చింది ఇవన్నీ చూడడానికి కదా, మనం ఒకసారి వెళ్తే ఏం పోయింది అనుకున్నాం అనమాట. లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉందండి. మేము ఇంకేమీ అడగలేదు, ఎందుకంటే వెళ్ళలేని దానికి ఎందుకని చెప్పేసి మేము అడగలేదు. ఇక్కడైతే కనుక టీ మంచి స్మెల్ వస్తుంది. నేను అసలు టీ కాఫీలు అసలు తాగను, ఆ స్మెల్కి తాగాలనిపించింది అనమాట. నాకైతే షుగర్ సరిపోయింది, ఈయనకి షుగర్ సరిపోక కొంచెం అక్కడ క్యూబ్స్లా ఉంటే అవి తీసి వేసుకుంటున్నారనమాట. ఇక్కడైతే నవ్వుతున్నారు. నాకు ఇంకా నవ్వు లేదు, ఏమీ లేదు, కోపం వచ్చింది లోపల తీసుకెళ్ళనేసరికి. ఇంకా అంతే, నేను వచ్చేసేటప్పుడు కూడా ఏం మాట్లాడలేదండి అసలు. మనల్ని ఒక చోటకి తీసుకెళ్తానని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. దాని గురించి ఇంక తీసుకెళ్ళకపోతేనే మంచిది కదా, అడగకపోతే మంచిది కదా. ఇంకేమనుకోలేదనమాట. ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయాం కాఫీ తాగేసి. ఇక్కడ చూస్తున్నారా, ఆ టీ ఫ్యాక్టరీ అంతా కూడా అదేనండి, చాలా పెద్దదనమాట. ఎవరైనా వెళ్తే కనుక తప్పకుండా చూడండి. లోపల ఏముంటాయో మనకైతే తెలీదు, కానీ ఎప్పుడన్నా ఒకసారి చూడాలి కదా, అక్కడ ఏముంటుందో ఒకసారి చూడాలి కదా. నా క్యూరియాసిటీ అయితే అదనమాట. నేనైతే చూడలేకపోయాను. ఎవరైనా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? ఒకవేళ వెళ్ళి ఉంటే కూడా లోపల ఎలా ఉంటుందో కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడైతే కనుక ఇంక అక్కడి నుంచి బయలుదేరి మేము ఇక్కడ ఏంటంటారు డ్యామ్కి వచ్చామండి. ఇది డ్యామ్ పేరు కూడా నాకు మర్చిపోయాను నేను, అంటే ఇంచుమించు ఒక 2 నెలలు అయిపోతుంది కదా వెళ్ళి, డ్యామ్ పేరు కూడా మర్చిపోయాను అనమాట. ఇక్కడ బోట్ రైడ్ ఉంటుందని వచ్చేసామన్నమాట. ఇక్కడ చూస్తున్నారా కార్ పార్కింగ్లు మొత్తం అంతా కూడా. కార్ ఎక్కడ కూడా పార్కింగ్ దొరకలేదండి మాకు, ఎక్కడో చివరి పెట్టి వచ్చాము. ఇదంతా నడిచేటప్పటికి కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనమాట. ఇక్కడ ఏ వస్తువు కొనుక్కుందామన్నా అక్కడ చిన్న చిన్న పిల్లలు టాయ్స్ అవి ఉన్నాయి కదా, మాతో పాటు వచ్చిన చిన్న బాబు ఉన్నాడు అనమాట. తను టాయ్స్ కొనుక్కుంటానంటే ఇక్కడ ఆస్తులు ఎత్తుకుపోతారు, వద్దని చెప్పాను నేను. ఇంకా అది కూడా తీసుకోలేదనమాట మేము, ఎందుకంటే తర్వాత తీసుకుందామని. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే బోట్ రైడ్కి ఒక పర్సన్ వెనకాతలుండి మనల్ని ఎక్కించుకొని వాళ్ళు నడుపుతారు. అలా పెద్ద వాళ్ళు పిల్లలతో ఉన్న వాళ్ళు ఎక్కలేరు కదండి, మగవాళ్ళు అయితే ఎక్కగలరు. మేము ట్రై చేద్దాం అనుకుంటే ఆయన ఈ సిస్టమ్ పెట్టేటప్పటికి ఇంకా నేను ట్రై చేయలేదు. ఎందుకంటే అలా వెనకాతలు ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అనమాట. క్లారిటీ తగ్గింది ఏంటండి, టేప్ చూడు, ఆ టేప్ క్లీన్ చేయి. అడుగుతున్నాను ఆయన. వీడియో క్యాప్చర్ చేయడం లేదు. ఇక్కడైతే కనుక మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఆ బోట్ రైడ్ ఎక్కుదాం అనుకున్నాను, చెప్పాను కదా ఎక్కలేకపోయామని. మనిషికి అయితే 500 అనమాట అండి. ఎవరు ఎక్కినా సరే మనిషికి 500 అని, అంటే చిన్నపిల్లలు ఎక్కినా పెద్ద పిల్లలు ఎక్కినా అంత రేట్ తీసుకున్నప్పుడు మనకి సెల్ఫ్ డ్రైవ్ ఉంటే బాగుంటుంది, కానీ ఒకళ్ళ వెనకాతలు ఉండి మనం ఎక్కితే బాగోదు కదా. ఇంకా అలా అయితే ఇది డ్రాప్ అయిపోయామన్నమాట. తర్వాత ఇక్కడ ఎలిఫెంట్ది కూడా ఒకటి ఉందండి ఎక్కేది రైడ్. దానికి లాస్ట్ టైం మేము ఎక్కామన్నమాట. దానికి అంత వర్త్ అనిపించలేదు నాకు, మనిషికి 600. ఇప్పుడు కూడా ఎందుకులే ఖర్చు పెట్టడం అని చెప్పేసి ఇంకా దానికి కూడా వెళ్ళలేదు. ఇప్పుడైతే డైరెక్ట్గా చెప్పాను కదా మీకు ఆల్రెడీ, ఆ టీ దగ్గర నుంచి మా కోపాలు స్టార్ట్ అవుతున్నాయని. ఇంకా ఇది కాదు పని చెప్పేసి మా ఆయన గారు అన్నారు, నడిసేయండి రూమ్కి వెళ్ళిపోదాం అన్నారు.
నడిసేయండి రూమ్కి వెళ్ళిపోదాం అన్నారు. ఇంకా సరే నడిసేయండి అయితే రూమ్కి వెళ్ళిపోదాం అన్నాను. ఇంకా కేరళ వెళ్ళి అసలు ఒక్క చర్చ్కి కూడా వెళ్ళలేదండి. ప్రామిస్గా చెప్తే నమ్మరు. అసలు చాలా ఫీల్ అయ్యామన్నమాట మేము. ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఏంటంటే ఇంకా కోపంలోనే నేను అడిగాను అనమాట, ఇంకా రేపు వెళ్ళిపోతాం కదా ఒక చర్చ్ కన్నా తీసుకెళ్ళండి అనేసి. ఇక్కడి నుంచి అయితే కనుక మా రూమ్స్ దగ్గరలోనే సిఎస్ఐ చర్చ్ ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు మనం ఆ చర్చ్కే వెళ్తున్నాం అనమాట అండి. చర్చ్ అయితే లోపల వీడియో అలవ్ లేదనమాట, బయట నుంచే మనం వీడియో ఏదైనా తీసుకోవాలి. కానీ చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకొక 2-3 చర్చిలకి వెళ్తే బాగుండు అని అనుకున్నాము. అక్కడ ఒక గైడ్ ఉంటే గైడ్ని అడిగామన్నమాట మేము, ఇక్కడ చర్చెస్ ఏమైనా ఉన్నాయా అంటే లేదండి మనం కిందకి వెళ్ళిపోవాలి, అంటే ఊళ్ళోకి వెళ్ళిపోవాలన్నమాట. మొన్న మనం జీప్ రైడ్కి వెళ్ళాం చూడండి, కొండ చుట్టూరు తిరిగి వెళ్ళాం కదా, అక్కడ లోపలికి ఉంటాయంటండి అసలైన చర్చెస్ అన్నీ కూడా. ఇక్కడ ఏమి ఉండవు మేడం, మీరు వేరే దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నారు. సర్లేండి ఇంకెప్పుడన్నా నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చెప్పేసి మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. కాకపోతే ఒక్క ఆశ అన్నా తీరింది, ఒక చర్చ్ కన్నా వెళ్ళగలిగామన్నమాట. ఇక అయితే కనుక మీ అందరికీ వ్యూ పాయింట్స్ ఆల్రెడీ మన వీడియోలో చూసే ఉంటారు, కానీ ఇంకొకసారి మీకు ఈ వ్యూస్ అన్నీ కూడా చూపించేస్తున్నాను. మనమైతే ఇప్పుడు చర్చ్కి వచ్చేసామండి. మేము లోపలికి వెళ్ళి ప్రేయర్ కూడా చేసుకొని వచ్చేసామన్నమాట. బయట నుంచి వస్తున్నారా చక్కగా వ్యూ అంతా ఎంత బాగుందో. ఒక పక్కన లేక్ అనమాట, అది చాలా బాగుందండి. ఆ వాటర్ అంతా కూడా మొత్తం చుట్టుపక్కల కూడా ఏంటంటే కొండ నుంచి వచ్చే వాటర్ అనుకుంటానండి, అది చాలా బాగున్నాయి. అక్కడ చూస్తున్నారా దూరంగా చిన్న చిన్న ఇల్లులు ఎంత బాగున్నాయి, కొండ మధ్యలో కట్టుకొని ఉన్నారు. నాకైతే అనిపించింది లాస్ట్ టైము మనకి చూడండి అప్పుడు కేరళలోనూ అటువైపు సైడ్ కానీ ఈ ఇసుక దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది కదా. ఇబ్బంది ఏముందండి, చాలా ఎక్కువ అయిపోయింది అది. ఇక్కడ ఏమీ రావా అని, అంటే అటువంటి ఇసుకతో సంబంధించిన స్లైడింగ్స్ ఏమీ రావా అని వాళ్ళని అడిగితే లేదు మేడం మాకు ఇటువంటి ఇక్కడ రావు, అటు సైడే వస్తాయి అని చెప్పారు. సర్లేండి ఇంకా ఎక్కడిది అక్కడే కదా. ఇక్కడైతే చర్చ్ చూస్తున్నారా, వ్యూ అయితే సూపర్గా ఉందన్నమాట. చర్చ్ కూడా చాలా చాలా బాగుందండి. మేము బయటకు వచ్చేసిన తర్వాత కొంతమంది కొత్తగా పెళ్ళైన జంటలు అనుకుంటా వీళ్ళందరూ చాలా బాగా వచ్చారు. ఇంకా మేము అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫ్రెండ్స్ ఇక అయితే కనుక మేము రూమ్కి వచ్చేసామన్నమాట అండి. ఇప్పుడు రూమ్లోనే ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అవుతుందన్నమాట టైము. ఇక ఇప్పటి నుంచి రేపు మార్నింగ్ వరకు ఈ రూమ్లోనే ఉండాలి. మేము కింద రూమ్ నుంచి 5 రూమ్కి షిఫ్ట్ అయ్యామండి. కింద రూము ఆన్లైన్లో బుక్ అయిపోయిందంట, అందుకని 5 రూమ్ తీసుకున్నాం మేము. ఇప్పుడు ఈ నైట్ అయితే ఇక్కడే స్టే చేస్తాము. ఎర్లీ మార్నింగ్ 7:30, 7కి బయలుదేరదాం అని అనుకుంటున్నాను అనమాట. మీకు కింద రూమ్ కాస్ట్ చెప్పానో లేదో గుర్తులేదండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. కింద రూమ్ అయితే మేము 4,000 తీసుకున్నామండి రోజుకి. 4,000 2 రోజులు ఉన్నాం కాబట్టి 8,000 పే చేసామన్నమాట. రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడు మేము పైన ఉన్న రూమ్ కూడా నేను వీడియో తీసాను, అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీ అందరికీ కూడా. ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అని కూడా నా నెక్స్ట్ వీడియోలోనే మీ అందరికీ వస్తుంది. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.